ఈ స్టోరీ విన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఎమోషనల్ అవుతారు. ఈ గొరిలా పేరు క్విబీ. చిన్నప్పటి నుంచి క్విబీ డామియన్ దగ్గర ఉండడం వల్ల అతన్ని తండ్రిగా భావించాడు. కానీ క్విబీకి 5 ఏళ్ళు వచ్చిన తర్వాత డామియన్ అతన్ని ఆఫ్రికన్ అడవిలో వదిలి వచ్చేశాడు. ఎందుకంటే క్విబీ అక్కడ ఉండడంతో ఇండిపెండెంట్ లైఫ్ ని మరియు వైల్డ్ లైఫ్ నేచర్ ని అడాప్ట్ చేసుకోగలుగుతాడు. అలా 5 ఏళ్ల తర్వాత క్విబీని డామియన్ కలవాలనుకున్నాడు. అందుకు ఆఫ్రికాకి వెళ్ళాడు. అప్పటికే క్విబీ వయసు 10 ఏళ్లు. అలాగే కొంచెం అగ్రెసివ్ అయ్యాడు. క్విబీ గతంలో 2 సార్లు మనుషుల మీద దాడి చేశాడని అక్కడున్న వాళ్ళు డామియన్ తో చెప్పారు. ఇవన్నీ విన్న తర్వాత కూడా డామియన్ క్విబీని కలవాలనుకున్నాడు. చాలా సేపటి వరకు క్విబీ కోసం వెతికిన తర్వాత ఫైనలీ అతను కనిపించాడు. మొదట్లో డామియన్ కొంచెం భయపడ్డాడు. కానీ కొంచెం ధైర్యం చేసి క్విబీ దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు. క్విబీ డామియన్ ని గుర్తుపట్టి అతనితో ఆడడం మొదలు పెట్టాడు. అంతేకాదు అతని ఫ్యామిలీని కూడా డామియన్ కి పరిచయం చేశాడు. ఇలా చాలా సేపు డామియన్ మరియు క్విబీ టైం స్పెండ్ చేసిన తర్వాత డామియన్ తిరిగి వెళ్లాలనుకున్నాడు. కానీ క్విబీ డామియన్ ని గట్టిగా పట్టుకున్నాడు. వాళ్ళిద్దరు మళ్ళీ విడిపోకూడదని క్విబీ ఇదంతా చేస్తున్నాడు. ఎలాగో అలా డామియన్ క్విబీకి గుడ్ బై చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. డామియన్ కొంచెం దూరం వెళ్లిన తర్వాత క్విబీ వాళ్ళని ఫాలో చేస్తున్నట్టు తెలుసుకున్నాడు. డామియన్ ఎక్కడైతే నిద్రపోవడానికి క్యాంప్ వేశాడో దాని ఆపోజిట్ ప్లేస్ లో క్విబీ కూర్చున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ డామియన్ స్నానం చేయడానికి లేచినప్పుడు క్విబీ ఇంకా అక్కడే కూర్చున్నాడు.